వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, నిన్న పెట్టిన వీడియోలో ఒకళ్ళు కామెంట్ చేశారండి. చుండ్రు పోవడానికి ఒక మంచి చిట్కా అయితే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. సో నా ఛానల్ని ఫాలో అవుతూ నా వీడియో చూసి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. వెరీ వెరీ థ్యాంక్స్. తర్వాత ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను కొర్రలు మినుములు కలిపి దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంది. అయితే నేను ఇక్కడ మీతో కొన్ని విషయాల్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటి అంటే, మన పెద్దల కాలాన అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు వంటలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గానుగ నూనెలు వాడేవాళ్ళు. అంతేకాకుండా నెయ్యి ఎక్కువగా వాడేవాళ్ళు. అందుకే మీరు ఎప్పుడైనా గమనించారా, సంగటిలోకి నెయ్యి వేసుకొని తినండి ఎంత టేస్టీగా ఉంటుందో. అలాగే ముడిబియ్యం అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. నెయ్యి, కొబ్బరి పచ్చడి, ఇంకేదైనా కారం పొడి ఇట్లాంటివి వేసుకొని తినండి, ఎంత రుచిగా ఉంటాయో. అంటే మన పెద్దలు చెప్పే కాంబినేషన్లు మనకి మంచి రుచినిస్తాయి. అలాగే మనం తక్కువ తింటాము, ఎక్కువ పని చేయగలం అన్నమాట. అయితే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్లో ఇప్పుడున్నటువంటి ఫుడ్ ఎలా ఉంటుందంటే, మనకి హెవీ అనిపించదు, ఎంత తిన్నా కడుపు నిండదు. దాంతో మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ తినేస్తున్నాము, తక్కువ పని చేసుకుంటున్నాం, అందుకే వెయిట్ వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో మనకు మెయిన్ మనం తినేది మట్టి, అంటే దానికి రుచి లేదు, అందుకే మనం ఇలా వెయిట్ వచ్చేస్తున్నాం అనమాట. అయితే మన పెద్దల కాలాన వాళ్ళు చేసుకునేది మంచి రుచికరమైన వంటలు, అందుకే వాళ్ళు తక్కువ తిన్నారు. అంటే వెగటు కొట్టుద్ది. ఇప్పుడు నెయ్యితో ఏదైనా తినండి, కొంచెం తినగానే వెగటు అనిపిస్తుంది, అంతటి తాపేస్తాం. అలాగని పొట్టేమి తక్కువగా ఉంది, అరే తక్కువే తిన్నామనే ఫీలింగ్ ఉండదు, ఎక్కువ తిన్నామనే ఫీలింగ్ ఉంటుంది. అలాగే ఎక్కువగా దాహం అనిపిస్తుంది. మనం తిన్న తర్వాత ఎక్కువ వాటర్ తాగుతాము. సో బాడీని కూడా వెయిట్ పెంచకుండా ఆ వాటరు మళ్ళీ మన బాడీని క్లీన్ చేస్తుంది అనమాట. ఇలా జరుగుతుంది. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు కదా. అందుకని వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం ఆహారాన్ని తినగలిగితే మనము ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటామండి. సో ఇదైతే నేను చాలా వరకు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకొని చెప్తున్నాను. అయితే నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పానంటే, నేను ఇవాళ ఈ కొర్ర దోశలు కొబ్బరి నూనెతో అయితే చేశాను. ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి ప్రస్తుతానికి గానుగ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి కొబ్బరి నూనెతో చేశాను. చాలా రుచిగా ఉన్నాయి. నిజంగా అది మంచి అరోమా ఇస్తూ మంచి రుచినిచ్చి 4 దోశలు తినే దగ్గర 2 తినగలిగామన్నమాట. సో అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మా కాలంలో మేము ఇలా తినేవాళ్ళం, అలా తినేవాళ్ళం అని. సో ఆ విషయాలే నేను ఈరోజు మీకు పంచుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను అల్లం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ దోశల్లోకి అల్లం చట్నీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అయితే నేను ఈ రెసిపీస్ గురించి ఎక్కువ వివరించదలుచుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ జనరల్గా మీ అందరికీ తెలిసిన విషయాలే. అందుకే నేను ఎక్కువగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. కాకపోతే నేను రోజు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం గురించి. సో ఎలా చేసుకొని ఆహారాన్ని తింటే మనం ఎంత తక్కువ తింటామో అంతే ఆరోగ్యంగా ఉంటాము. అలా కాకుండా ఇప్పటి మట్టి తిండి అనమాట, అంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఇలాంటివి రుచినివ్వవు కాబట్టి ఎంతైనా తినేస్తాం, దానివల్ల వెయిట్ పెరుగుతాం. సో ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో మొత్తానికి దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి, మంచి రుచి కూడా ఉన్నాయి. సో మా బాబు తిని సూపర్ ఉన్నాయమ్మా అని చెప్పాడు. సో ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.
ఎలా ఉంది? బాగుంది.